ఏం చూస్తుండవు? ఏం చేస్తున్నా ఈ చైతన్య వాళ్ళు పేపర్ చూసి పొద్దు నుంచి ఈ నవ్వాల ఏడాల అర్థం కాక జుట్టు పీక్కుంటున్నా. ఏందబ్బా అంత జుట్టు పీక్కుని వ్యవహారం దానిలో ఉండేదా? ఏందా ఇలా చేసిన ఈ ర్యాంకుల గోల్ ఏంటో నాకేం అర్థం కాక ఇదంతా చూస్తున్నాను. చూస్తే ఇక్కడ ఈడెవడు ఈ 36వ ర్యాంక్ కూడా చూడు, మహేష్ ఆనంద్. ఈ మహేష్ ఆనంద్ ఉన్నాడు కదా, ఆడు మళ్ళీ ఈ 43లో కూడా ఉన్నాడు. ఏందిరా ఇదే 43లో కూడా వాడెట్టు వచ్చాడ్రా? వాడెట్టొచ్చాడంటే మరి ఏం చెప్తాం, అది కూడా పక్కన పెడితే ఇక్కడ చూడు ఈ 50లోకి రా. ఈ 50లో ఎవడున్నాడు? అక్షయ్. ఈ 50 నుంచి ఇక్కడికి రా, ఈడు చూడు, ఈడెవడీడు? ఆడ కూడా అక్షయ్. ఈ 59లో కూడా అక్షయే. అదే కాక మళ్ళీ ముందుకొస్తే ఈ 58 ఉంది చూసావా, ఈ పిల్లవర్రా ప్రియాంశు అగర్వాల్. ప్రియాంశు అగర్వాల్ అక్కడికి వచ్చి అక్కడి నుంచి 69లో చూడు, మళ్ళీ ఆ పిల్లే ఉంది కదరా. మరి అదే కదా ఇక్కడ గోల, నేను పొద్దునుంచి చచ్చేది అదే. అదే కాక ఇంకోటి ఉంది, అది చూడు మళ్ళీ ఈ 81లో ఎవరున్నారు? ఎవడో లోకేష్ నాయక్ అంట. ఈ 81 ఆడే కదా, అందులోంచి ఈ 91కి రా. ఆడ కూడా వాడే ఉన్నాడు. మరి మొత్తం పేపర్ అంతా వాళ్ళతోనే నింపేస్తున్నారు వీళ్ళు. ఒక్కొక్కడికి ఏందిరా 2 ర్యాంకులు వచ్చాయా? ఏంది శ్రీ చైతన్య వాళ్ళు చేసేదా? ఎర్రేదామని చేస్తున్నారు ప్రజల్ని. వీళ్ళు ఇదే చూసి నువ్వు ఎంత ఫీల్ అవుతుంటే మరి ముందు పేజీ చూసి ఏమైపోతావో. ఏముందిరా దానిలో? వీళ్ళిద్దరినే చూసావా? ఎవరు వాళ్ళిద్దరు? ఈ 2, 3 ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని చూడు. భవిక్ బన్సాలు, ఇంకొకడు అక్షత్ కౌశిక్. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు శ్రీ చైతన్య వాళ్లే కదా. నువ్వు అలా అనుకుంటే బాగానే ఉంది, అలాగే జనాల్ని ఇచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు కూడా భవిక్ బన్సాలు. మరి వీళ్ళు ఎవరు? అక్షత్ కౌశిక్. అదే వాళ్ళిద్దరు ఎవరు? ఏంద్రా ఇదే ఆకాశ్ వాళ్ళకు ఉండారు వీళ్ళ. మరి చైతన్య వాళ్ళకి ఆకాశ్ వాళ్ళకి ఏమన్నా లింక్ ఉందా? లింక్ ఉందో మరి ఏముందో నాకు తెలియకే కదా చచ్చిపోతున్నారు పొద్దు నుంచి. కొనుక్కున్నారేమో, కొనుక్కొని ర్యాంకులన్నీ శ్రీ చైతన్య వాడు వేసుకున్నట్టుందిరా. ఉందంటే మరి జనాలకి ఏం అర్థం అవుతుందో నాకేం అర్థం అవట్లేదు. ఈ శ్రీ చైతన్య వాళ్ళ జనాల్ని ఎర్రేదవన చేసి ర్యాంకులు అని చెప్పి టీవీల్లోను పేపర్లోను షోలు చేస్తున్నట్టుండారు. సర్లే, జనాలు ఎదవలైతే ఎవడు మాత్రం ఏం చేయగలడు? పిల్లకాయల భవిష్యత్తు బాగుండాలంటే చూసి చేర్చండి కాలేజీల్లో. అంతే అంతే.